హైదరాబాద్ లో ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కి డైరెక్ట్ పూణేలో దిగిన. పూణేలో బైక్ రెంట్ కి తీసుకొని కాలు వాటర్ ఫాల్స్ కి స్టార్ట్ అయిన 132 కిలోమీటర్స్. మధ్యలో టిఫిన్ చేసి గూగుల్ మ్యాప్స్ ని ఫాలో అయిన 11 వరకు కాలు వాటర్ ఫాల్స్ పార్కింగ్ ప్లేస్ కి రీచ్ అయినా. కాలు వాటర్ ఫాల్స్ అయితే తోపు, అసలు చెప్పడానికి మాటలు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటది. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 4 అయింది. పక్కనే మాల్షాజ్ ఘాట్ లో కొంచెం టైం స్పెండ్ చేసిన 6 అయింది. అక్కడ నుంచి డైరెక్ట్ గా వసుంధర వాటర్ ఫాల్స్ కి స్టార్ట్ అయిన 108 కిలోమీటర్స్. 9 వరకు రాజూర్ అనే చిన్న సిటీకి రీచ్ అయినా. అక్కడే రూమ్ తీసుకున్న 600 చార్జ్ చేసిర్రు. పక్కనే హోటల్లో కొంచెం తినేసి నైట్ మంచిగా స్లీప్ వేసిన. పొద్దున లేచి ఫ్రెష్ అయ్యి వసుంధర వాటర్ ఫాల్స్ కి స్టార్ట్ అయిన 28 కిలోమీటర్స్. రీచ్ అయ్యేసరికి 8:30 అయింది. ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర ఒక మ్యాగీ చాయ్ తాగి వెళ్ళిన. ఇది వసుంధర వాటర్ ఫాల్స్, మస్తుంది కదా, నాకు కూడా నచ్చింది. దీని పక్కనే బాహుబలి వాటర్ ఫాల్స్ ఉంటది, ఇది కూడా తోపు ఉంటది. అండ్ కొంచెం దూరంలో అంబ్రెల్లా వాటర్ ఫాల్స్ ఉంటది, అది క్లోజ్ ఉండే. కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ చూసుకునేసరికి 2 అయింది. లంచ్ చేసి డైరెక్ట్ మథిరన్ కి స్టార్ట్ అయిన 160 కిలోమీటర్స్. 3 కి స్టార్ట్ అయితే రీచ్ అయ్యేసరికి నైట్ 8:30 అయ్యింది. నైట్ మథిరన్ లో రూమ్ తీసుకున్న 2K అంట. వామ్మో, సరే అని మంచిగా స్లీప్ వేసిన. పొద్దున 6 లేచి 7 వరకు ఫ్రెష్ అయ్యి మథిరన్ తిరగడం స్టార్ట్ చేసిన. మథిరన్ అయితే ఒక అద్భుతం, అసలు 11 ఆన్ ఎర్త్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటదని. మొత్తం కవర్ చేసేసరికి 2 అయింది. మళ్ళీ డైరెక్ట్ పూణేకి స్టార్ట్ అయిన 115 కిలోమీటర్స్. పూణే రీచ్ అయ్యేసరికి 5 అయింది. ఇది పార్ట్ 1 నా మహారాష్ట్ర ట్రిప్. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చెప్తా. నా మహారాష్ట్ర ట్రిప్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసా. ఆ ఒక్క వీడియో చూస్తే చాలు మహారాష్ట్ర మొత్తం తిరిగి రావచ్చు. లింక్ బయోలో ఉంటది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్, థ్యాంక్ యూ, బై బై.